సో ఎంసెట్లో నువ్వు మంచి ర్యాంక్ ఎలా తీసుకురావాలి అనేది ఫస్ట్ క్రైటీరియా. అండ్ కెమిస్ట్రీ రిలేటెడ్గా నీకు హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటేంటి అనేది సెకండ్ క్రైటీరియా. ఇంకోటి ర్యాంక్ వర్సెస్ మార్క్స్కి ర్యాంక్కి మధ్య కంపేర్ చేస్తూ, ఓకేనా, ఏ విధంగా అంటే లాస్ట్ ఇయర్ ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ వచ్చింది అనేది ఒకటి. సో ఇవి నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి మనం హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటి అంటే, నువ్వు కెమిస్ట్రీలో నీకు నార్మల్గా కెమిస్ట్రీకి సంబంధించి 40 మార్క్స్ వస్తాయరా ఎంసెట్లో. సో ఆ 40 మార్క్స్లో నువ్వు 35+ స్కోర్ చేయాలి అంటే నేను చెప్పినటువంటి మెథడ్లో ఫాలో అవ్వు. ఖచ్చితంగా నీకు 30+ అయితే 35+ అయినా రావచ్చు. ఓకేనా, 30 to 35 మధ్యలో ఎక్స్పెక్ట్ చేసుకో. 35+ అంటే మ్యాక్సిమం రావచ్చు, నువ్వు గట్టిగా నేను చెప్పినటువంటి మెథడ్ ఫాలో అవుతాయి. ఓకేనా సార్, ఏంటి ఆ మెథడ్? ముందు ఏంటంటే నీకు డీటెయిల్డ్గా ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది ఒక్కసారి చూసుకుందాం. సో ఫిజికల్ కెమిస్ట్రీలో అబ్జర్వ్ చేస్తే అటామిక్ స్ట్రక్చర్ నుంచి 2 క్వశ్చన్స్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి 2 క్వశ్చన్స్, థెర్మోడైనమిక్స్ నుంచి 2 క్వశ్చన్స్, ఈక్విలిబ్రియం నుంచి 2 క్వశ్చన్స్, సొల్యూషన్స్ నుంచి 2 క్వశ్చన్స్, సర్ఫేస్ కెమిస్ట్రీ నుంచి 2 క్వశ్చన్స్. సో ఇవి నువ్వు బాగా అబ్జర్వ్ చేయాల్సినవి. దాని తర్వాత ఇంకా చూసుకుంటే స్టాకియోమెట్రీలోంచి 1 క్వశ్చన్, ఎలక్ట్రోకెమిస్ట్రీ 1 క్వశ్చన్, కెమికల్ కైనెటిక్స్ నుంచి 1 క్వశ్చన్, సాలిడ్ స్టేట్లోంచి 1 క్వశ్చన్. సో నువ్వు హై వెయిటేజ్ చాప్టర్ ప్రకారంగా వెళ్దాము అనే ఆలోచనలో ఉన్నావు అనుకో, ముందు ఇవి ఫోకస్ చేయి. ఓకేనా, ఎందుకంటే ఈ లెసన్స్ లోంచి 2 క్వశ్చన్స్ అడిగేట్టున్నాడు. ప్రతి లెసన్ లోంచి 2 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో ఏమీ ప్రాబ్లం లేదు. అమ్మ ఇంకొకటిరా, ఇక్కడ ఈజీ చాప్టర్స్, మోడరేట్ చాప్టర్స్ ఇలాగే ఏమీ లేదు. ఎందుకంటే నేను మ్యాక్సిమం ప్రతిదీ కూడా ఈజీగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ అందరికీ అర్థమయ్యేటట్టే టాపిక్ అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ఓకేనా, అండ్ క్వశ్చన్స్ కూడా నువ్వు ట్రై చేస్తే నీకు వచ్చే విధంగానే నేర్పిస్తా. ఓకేనా, ప్రతి లెసను కూడా. ఓకేనా, నువ్వు ఎలా ఉన్నా కూడా బేసిక్స్ లేకపోయినా ఈవెన్ నేను మొత్తం అన్ని డీటెయిల్డ్గా నేర్పడానికి చూస్తా. బేసిక్ నుంచి మొత్తం అన్ని కూడా నేర్పించడానికి ట్రై చేస్తా. ఓకేనా, సో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ వెయిటేజ్ చాప్టర్స్ ఏంటంటే అనేది నీకు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఒకసారి అయితే ఇది చూసుకో. అండ్ ఇవి ఫిజికల్ కెమిస్ట్రీ అయిపోయిన తర్వాత నువ్వు ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఫోకస్ చేసుకుంటే కెమికల్ బాండింగ్ పీ బ్లాక్, నెక్స్ట్ డి అండ్ ఎఫ్ బ్లాక్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ. సో కెమికల్ బాండింగ్ నుంచి 2 క్వశ్చన్లు అడుగుతున్నాడు. నువ్వు నార్మల్గా ఈ కెమికల్ బాండింగ్ లెసన్లో అబ్జర్వ్ చేసుకుంటే చాలా ట్రిక్స్ ఉంటాయి అన్నమాట. ఆ ట్రిక్స్ అన్ని కూడా నీకు క్లియర్గా నేర్పిస్తా. సో ఆ ట్రిక్స్ అంటే మనకి ఇది ట్రిక్స్ బేస్ చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కదా, సో ఎన్ని ట్రిక్స్ కుదిరితే అన్ని ట్రిక్స్ నేర్చుకోవచ్చు. సో ట్రిక్స్ అన్ని నేర్పిస్తాను, షార్ట్ కట్స్ అన్ని నేర్పిస్తాను, ఏమీ ప్రాబ్లం లేదు. ఎక్సెప్షనల్ కేసెస్ అన్ని కూడా, ఆ ఎక్సెప్షనల్ కేసెస్ అన్నిటికి కూడా ట్రిక్స్ ఉంటాయి. ఆ ట్రిక్స్ అన్ని కూడా నీకు నేర్పిస్తాను. ఎటువంటి ప్రాబ్లము కూడా లేదు. ఓకేనా, అదే పీ బ్లాక్ నుంచి 3 to 4 క్వశ్చన్స్ అడగొచ్చు. డి అండ్ ఎఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ చూసుకుంటే 2 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఓకే, అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి 1 క్వశ్చన్, ఎస్ బ్లాక్ నుంచి 1 క్వశ్చన్, హైడ్రోజన్ అండ్ ఇట్ కాంపౌండ్స్ నుంచి 1 క్వశ్చన్, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ నుంచి 1 క్వశ్చన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ నుంచి 1 క్వశ్చన్స్. సో ఇవి ఇనార్గానిక్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్. అండ్ ఇంకా ఆర్గానిక్ కెమిస్ట్రీ చూసుకుంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైన్స్ CHO, దాని నుంచి 3 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ అండ్ హైడ్రోకార్బన్స్ నుంచి 2 క్వశ్చన్స్, హ్యాలో ఆల్కెన్స్ హ్యాలోరెన్స్ అయితే 2 క్వశ్చన్స్, బయోమాలిక్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ అడుగుతూ ఉంటున్నాడు. అండ్ కెమిస్ట్రీ అండ్ ఎవ్రీడే లైఫ్ లోంచి 1 క్వశ్చన్, పాలిమర్స్ నుంచి 1 క్వశ్చన్, ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్ నుంచి 1 క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, సో ఇవి నీకు డీటెయిల్స్ అంటే నేను డీటెయిల్స్ ఇస్తాను అనమాట. ఏ లెసన్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది ఒక క్లారిటీ నీకు ఉందనుకో. సో నువ్వు చదివేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఈ హ్యాలో ఆల్కెన్స్ హ్యాలో ఎరెన్స్ చదువుతున్నావు, చదివేటప్పుడు ఓహో దీంట్లోంచి ఇది ఇంపార్టెంట్ చాప్టర్ అని నీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఓకేనా, సో నేను ఇంకోటి కూడా చెప్పాలనుకున్నాను, ఇది ఇంపార్టెంట్ చాప్టర్ అని క్లారిటీ ఉంటే ప్రాబ్లం లేదు. బట్ మిగతా వాటిని నెగ్లెక్ట్ చేయకు. ఓకేనా, నువ్వు ఇది చదువు, నేను చదవద్దంటలా, బట్ మిగతా వాటిని నెగ్లెక్ట్ చేయకు. ఈవెన్ కాంపిటేటివ్లో 1 క్వశ్చన్ రిమైనింగ్ వాడికి నువ్వు ఎవడో 35 క్వశ్చన్స్ చేశావు, నువ్వు 36 క్వశ్చన్స్ చేస్తావు. ఆ 1 క్వశ్చన్ చాలు ర్యాంక్ని మార్చడానికి. ఓకేనా, ఆ 1 క్వశ్చన్ చాలు నీకు వచ్చేటువంటి మంచి కాలేజ్ వాళ్ళు తీసుకెళ్ళడానికి. సో ప్రతి క్వశ్చను ఇంపార్టెంటే. ఓకేనా, ప్రతి క్వశ్చను మనకి ఇంపార్టెంటే. సో ఇది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి నీ మైండ్లో బాగా ఫిక్స్ అవ్వు. ప్రతి క్వశ్చన్ని నువ్వు అటెంప్ట్ చేయాలి, ప్రతి క్వశ్చన్ని నువ్వు చేసేలాగే చూసుకో. ఓకేనా, ప్రతి క్వశ్చన్ని అంటే ప్రతిదీ కూడా మైండ్లో అన్ని లెసన్స్ కూడా ఇంపార్టెంటే అని మైండ్లో ఫిక్స్ అవ్వు.
ఓకేనా. బట్ నేను నీకు డీటెయిల్స్ ఇవ్వడం కోసం ఈ మోడల్లో చేశాను. బట్ మైండ్లో అయితే ప్రతి క్వశ్చను ఇంపార్టెంటే, ప్రతి టాపిక్ ఇంపార్టెంటే, ప్రతి లెసను కూడా ఇంపార్టెంటే అని మైండ్లో ఉంచుకో. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి, నువ్వు కాంపిటీషన్లో ఉన్నావు కాబట్టి, ఓకేనా. సో ప్రతి క్వశ్చను ఇంపార్టెంటే, అది గుర్తుపెట్టుకో. ఒక్క క్వశ్చన్ చాలురా, ఒక్క క్వశ్చన్ చాలు, ఒక్క క్వశ్చన్ మార్చేస్తుంది మొత్తం, ర్యాంక్ చాలా తేడా వచ్చేస్తుంది, ఓకేనా. సో ఏ ఒక్క క్వశ్చన్ని కూడా నువ్వు మిస్ చేయకుండా ఉండాలంటే ప్రతి క్వశ్చన్ని నువ్వు చూసుకోవాలి, ప్రతి టాపిక్ని నువ్వు ఫోకస్ చేయాలి, ప్రతిదీ ఇంపార్టెంట్ టాపిక్కే అని ఫిక్స్ అవ్వు, ఓకేనా అమ్మా. ఓకే, సో టాపిక్స్ వరకు అయితే క్లియర్. అండ్ నీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, నేను ర్యాంక్కి మార్క్స్కి మధ్య కంపారిజన్ చేస్తున్నా. ఇది నేను ప్రీవియస్ ఇయర్స్ని బేస్ చేసి, అంటే ప్రీవియస్ ఇయర్స్ అమ్మ, నీకు ఇక్కడ ఇందాక చెప్పినటువంటివి కూడా నేను ప్రీవియస్ ఇయర్స్ని బేస్ చేసే చెప్పాను, ఓకేనా. సో ఇప్పుడు చూసేవి కూడా ప్రీవియస్ ఇయర్స్ బేస్ చేసి, ప్రీవియస్ ఇయర్స్లో 500 ర్యాంక్లో 1 to 500 ర్యాంక్ ఎవరికి వచ్చింది అనుకున్నావు? ఎవరైతే 140 to 160 మార్క్స్ మధ్యలో వస్తారో వాళ్ళకు వచ్చింది. అలాగా 501 to 1000 120 to 140 మార్క్స్ వచ్చిన వాళ్ళకి. సో అలాగా ఇవి ర్యాంక్స్, ఇవి మార్క్స్. సో మార్క్స్ వర్సెస్ ర్యాంక్. ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్గా నీకు 85 మార్క్స్ వచ్చినాయి. 85 మార్క్స్ వస్తే 1000 to 5000 మధ్యలో వస్తుంది. 85 మార్క్స్ వచ్చినాయి అనుకో, 1000 to 5000 మధ్యలో ర్యాంక్ వస్తుంది. ఇది దేన్ని బేస్ చేసి చెప్పాను? ప్రీవియస్ ఇయర్స్ని బేస్ చేసి మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఎనాలిసిస్ చేస్తే ఈ మోడల్లో మనకు వస్తుంది, ఓకేనా అమ్మా. ఓకే, ఇప్పుడు అసలైనటువంటి మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే, నువ్వు చాప్టర్ వెయిటేజీలు తెలియడం ఒక ఎత్తు, ఈ ర్యాంకులు ఒక ఎత్తు. ఇవన్నీ ఏంటి? చదివేసిన తర్వాత మనకు ఉపయోగపడేవి. అసలు ఎలా చదవాలి సార్? నీకు కెమిస్ట్రీలో 40కి 35+ రావాలి అంటే ఎలా చదవాలి సార్ అంటే, నేను ఈజీ చాప్టర్స్ అని ఏమీ చెప్పనమ్మా. నా దృష్టిలో అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి అన్ని ఇంపార్టెంట్ చాప్టర్సే, అన్నీ మనం చదువుకోవాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి ఇది. సో 40కి 35+ ఇవ్వాలి అంటే నా సైడ్ నుంచి నా ఎఫర్ట్స్ అయితే ఫుల్గా పెడతాను రా. కెమిస్ట్రీ రిలేటెడ్గా చెప్తున్నా, నా సైడ్ నుంచి నా బెస్ట్ అయితే నీకు ఖచ్చితంగా ఇస్తా. సో నేను నీకు 35+ రావాలి అంటే నేను ఒక్కనే కష్టపడితే సరిపోదు, నేను కష్టపడాలి, నువ్వు కూడా కష్టపడాలి. నా సైడ్ నేను వర్క్ ఏం చేస్తాను, నీ సైడ్ నుంచి నువ్వు వర్క్ ఏం చేయాలి అనేది చెక్ చేసుకుందాం. ఇద్దరం వర్క్ చేద్దాం, ఇద్దరం నుంచి వర్క్ చేద్దాం, ఇద్దరం కలిసి 35+ కెమిస్ట్రీలో రప్పించేద్దాం, ఓకేనా. 35+ గట్టిగా నువ్వు ట్రై చేస్తే వస్తుంది. నా సైడ్ నుంచి అయితే నేను 100% చెప్పినటువంటి వర్క్ని నీకు అప్పచెప్పుతా. 100% నేను చెప్పినటువంటి వర్క్ ఏదైతే ఉందో అది నీకు అందిస్తా. నీ సైడ్ నుంచి వర్క్ కంప్లీట్ అవుతుందా లేదనేది నీ పాయింట్. నా సైడ్ నుంచి 100% ఇస్తా, నీ సైడ్ నుంచి నీ వర్క్ కంప్లీట్ అయితేనే నీకు 35+ అయితే వస్తాయి. సో నా వర్క్ ఏంటి? నీకు 35+ కెమిస్ట్రీలో రప్పించడానికి నా సైడ్ నుంచి నేను చేసేటువంటి వర్క్ ఏంటంటే, నీకు ప్రతి కాన్సెప్ట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా. ప్రతి లెసన్ని, ఓకేనా. సో దీంట్లో ఇంపార్టెంట్ లెసన్స్ అవంటే ఏం లేవు, ప్రతి లెసన్ని మొత్తం అన్నీ కూడా క్లియర్గా డీటెయిల్డ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా, ప్రతి లెసన్ని, ఓకేనా. సో నువ్వు బేసిక్స్ మీడియం స్టూడెంట్ అయినా డల్లర్ అయినా ఎవరైనా పర్వాలేదమ్మా, ప్రతిదీ కూడా డీటెయిల్డ్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏమీ ప్రాబ్లం లేదు. నేర్చుకోవడానికి ట్రై చేయి, ఓకేనా. నువ్వు ఫస్ట్ స్టెప్ అయ్యి నేర్చుకోవాలి అనే ఆలోచన నీకు ఉంటే చాలు. సో స్టెప్ 1 నువ్వు నేర్చుకోవడానికి ఆలోచన వచ్చింది కాబట్టి ఒకసారి అయితే నేను చెప్పినటువంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా. సో కాన్సెప్ట్ అయితే క్లియర్గా నేర్పిస్తా. అండ్ ఈ కాన్సెప్ట్ నేర్పించేటప్పుడు నేను కుదిరితే PYQs కూడా ఇంక్లూడ్ చేస్తా. నేను PYQs మీద కూడా ఫోకస్ చేస్తాను. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఎందుకంటే నీకు కాన్సెప్ట్ ఓకే, ప్రాబ్లం ఏమీ లేదు, కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది. బట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా నువ్వు చేయాలి. అంటే సమ్స్ రావు సార్ మాకు, ఏమీ ప్రాబ్లం లేదురా, సమ్స్ కూడా నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. క్యాలిక్యులేషన్స్ రావు సార్, క్యాలిక్యులేషన్ రాకపోయినా ఏం ప్రాబ్లం లేదు, క్యాలిక్యులేషన్స్ కూడా నేను ఎలా చేయాలనేది చెప్తా, ఓకేనా. సో ఏమీ ప్రాబ్లం లేదు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చెప్పేటప్పుడు నీకు క్యాలిక్యులేషన్స్ నేర్పిస్తాను, సమ్స్ ఎలా చేస్తే నీకు ఈజీగా వస్తుంది, ఆన్సర్స్ ఎలా వస్తాయి అనేది కూడా నేర్పిస్తాను. సార్ మల్టిప్లికేషన్స్ డివిజన్స్ కూడా నేర్పిస్తారా సార్? కుదిరితే ఆ మల్టిప్లికేషన్స్ డివిజన్స్ కూడా నేర్పుతా, ఓకేనా. సో టైం వేస్ట్ చేసి ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ని క్లియర్ గా నేర్పుతాను, కాన్సెప్ట్ ని క్లియర్ గా నేర్పుతాను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని క్లియర్ గా నేర్పుతాను. రెండు కూడా నీకు అందేటట్టే మాక్సిమం ట్రై చేస్తా, ఓకేనా. రెండు కూడా నీకు ఖచ్చితంగా అందుతాయి. ఓకే సార్, టెస్ట్ సిరీస్
ఇక్కడ నేను నీకు ఇంకోటి ఏంటంటే నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దానితో పాటు టెస్ట్ సిరీస్. అంటే నేను వినేస్తే సరిపోద్దు, కాన్సెప్ట్ వింటే నీకు రాదు. ఓకేనా, కాన్సెప్ట్ వినిన తర్వాత అది నువ్వు అప్లై చేయాలి. సో నీకు కొన్ని క్వశ్చన్స్ కావాలి. సో ఆ క్వశ్చన్స్ కోసం నేను డిపిపిస్ని ప్రొవైడ్ చేస్తాను. దానితో పాటు నేను క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నోట్స్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నోట్స్ని కూడా నీకు ప్రొవైడ్ చేస్తాను. సో డిపిపిస్ అంటే నీకు ప్రాక్టీస్ చేయడానికి ఆ పర్టికులర్, ఫర్ ఎగ్జాంపుల్గా అటామిక్ స్ట్రక్చర్ లెసన్ ఉంది, ఆ అటామిక్ స్ట్రక్చర్ లెసన్ చెప్పేసా. అటామిక్ స్ట్రక్చర్ లెసన్లో నేను ఏదైతే నోట్స్ చెప్పానో ఆ నోట్స్ అంతా కూడా నీకు షేర్ చేస్తా. ఓకేనా, నోట్స్ అంతా కూడా నీకు ప్రొవైడ్ చేస్తా. దానితో పాటు ఆ అటామిక్ స్ట్రక్చర్ లెసన్ నువ్వు రాయడానికి, అంటే దాంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నువ్వు ప్రాక్టీస్ చేయడానికి డిపిపిస్ని కూడా నీకు ప్రొవైడ్ చేస్తా. ఓకేనా, దానితో పాటు టెస్ట్ సిరీస్, ఇది టెస్ట్ సిరీస్ అనమాట. ఈ టెస్ట్ సిరీస్లో ఏంటంటే నువ్వు టెస్ట్ రాయాల్సి వస్తుంది. ఓకేనా, సో టెస్ట్ రాయాల్సి వస్తుంది, చాప్టర్ వైజ్ టెస్టులు కానీ వీక్లీ టెస్టులు కానీ అలాగా నీకు టెస్టులు పెడతా. ఆ టెస్టులు కూడా నువ్వు రాయాలి. ఓకే, ఇవన్నీ కూడా నేను నా సైడ్ వర్క్. ఓకేనా, కాన్సెప్ట్ క్లియర్గా ఉంది, ప్రాక్టీస్ చేయడానికి నీకు క్లాస్ నోట్స్ ప్రొవైడ్ చేస్తున్నాను, డిపిపిస్ ప్రొవైడ్ చేస్తున్నాను, నువ్వు పర్ఫెక్ట్గా వచ్చావా లేదని టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. నా సైడ్ వర్క్ అయిపోయింది. ఇప్పుడు నీ సైడ్ వర్క్ ఏం చేయాలి? నేను ఇది ప్రొవైడ్ చేస్తున్నాను, నా సైడ్ నుంచి అయితే 100% పర్ఫెక్ట్గా ఉంటా నేను. నెక్స్ట్ యువర్ వర్క్, నీ వర్క్ ఏంటి అంటే నేను చెప్పినటువంటి కాన్సెప్ట్ అనేది క్లియర్గా నీకు అర్థం చేసుకుంటూ కాన్సెప్ట్ని అండర్స్టాండింగ్ చేసుకోవాలి. బట్టి పట్టడం అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎందుకు పనికిరాదు. సో కాన్సెప్ట్ నేను కుదిరినంత ఈజీగా నేర్పుతాను, నువ్వు కుదిరినంత ఈజీగా అండర్స్టాండ్ చేసుకో. సో కాన్సెప్ట్ని క్లియర్గా అండర్స్టాండింగ్ చేసుకో. నెక్స్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ డిపిపిస్, అంటే మీ దగ్గర ఏమైనా మెటీరియల్స్ ఉండొచ్చు, మెటీరియల్స్ లేవు అంటే నేను ఆల్రెడీ డిపిపిస్ ప్రొవైడ్ చేస్తున్నాను అన్నాను కదా, ఆ డిపిపిస్ని ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో నేను ప్రొవైడ్ చేసేటువంటి డిపిపిస్ కానీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నీకు బోల్డ్ అని ఉంటాయి. అబ్బా మీ మెటీరియల్స్లో ఉంటాయి, లేదు మెటీరియల్స్ లేవు సార్, ఇదిగో డిపిపిస్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను కదా, ఆ డిపిపిస్లో అయినా ట్రై చేయి. ఖచ్చితంగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే నేను కాన్సెప్ట్ అటామిక్ స్ట్రక్చర్ లెసన్ నేను చెప్పాను. ఓకేనా, సో అటామిక్ స్ట్రక్చర్ లెసన్లో కాన్సెప్ట్ అంతా అర్థం చేసుకో. కాన్సెప్ట్ అర్థం చేసుకున్న తర్వాత ఆ అటామిక్ స్ట్రక్చర్ లెసన్స్కి సంబంధించి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి చేసే, లేదు డిపిపిస్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేసే. దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, నేను ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కూడా కంటెంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నా. సో ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నువ్వు ఎన్ని ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్. సో నేను మ్యాక్సిమం ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో మ్యాక్సిమం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని నువ్వు కూడా తీసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, సో ప్రాక్టీస్ చేయాలన్నమాట. ప్రాక్టీస్ చేస్తేనే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తేనే నువ్వు అసలు ఎంసెట్లో ఎంత లెవెల్లో అడుగుతున్నాడు, ఏ లెవెల్ వరకు నువ్వు చేయగలుగుతున్నావు, క్వశ్చన్ చేయగలుగుతున్నావా లేదా అనేది క్లారిటీ వస్తుంది. క్వశ్చన్ చేయగలుగుతున్నావా లేదా అని క్లారిటీ వస్తుంది. సో అది నీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ప్రాక్టీస్ అయితే ఖచ్చితంగా కావాలి. ఓకేనా, సో నెక్స్ట్ టెస్ట్స్, మాక్ టెస్ట్స్. సో ఇంకా నేను ఇక్కడ ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నాను, టెస్ట్ సిరీస్ నేను ప్రొవైడ్ చేస్తాను రా అని చెప్పాను, టెస్టులు గట్రా ప్రొవైడ్ చేస్తాం మేము. సో ఆ టెస్టులన్నీ కూడా నువ్వు రాయాలి, టెస్టులన్నీ కూడా కుదిరినంత వరకు ప్రాక్టీస్ చేయి. ఎందుకంటే నువ్వు టెస్టులు రాసావు అనుకో, ఇది నువ్వు నేర్చుకోవడం ఓకే, అటామిక్ స్ట్రక్చర్ నేర్చేసుకున్న వెంటనే అటామిక్ స్ట్రక్చర్ రాయడం ఓకే. నువ్వు టెస్ట్ రాసేటప్పుడు ఎంత టైం పడుతుంది, కరెక్ట్గా టైం అంటే ఈ టైంలోనే 3 అవర్స్లోనే కంప్లీట్ అవుతుందా లేదా, ఎంత టైం తీసుకుంటున్నాను ఒక క్వశ్చన్కి అనేది క్లారిటీ వస్తుంది. సో మెయిన్లీ టెస్టుల వల్ల నీకు ఎగ్జామ్లో ఏవైతే ప్యాటర్న్ ఉంటుందో, ఎగ్జామ్లో ఎలా రాయాలనే ఐడియా వస్తుంది, టైం మేనేజ్మెంట్ అంతా క్లారిటీ వస్తుంది. సో ఇవన్నీ కూడా క్లారిటీ వస్తుంది. సో మెయిన్లీ టైం అంతా పర్ఫెక్ట్గా రాయడానికి టైం మేనేజ్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇలాగా నువ్వు టెస్టులు రాయాలి, మాక్ టెస్టులు మేము పెట్టేవన్నీ కూడా రాసుకోవాలి. ఓకేనా, రాస్తేనే నువ్వు అనుకున్నట్టు కెమిస్ట్రీలో 40కి 35+ అయితే వస్తాయి. ఓకేనా, నెక్స్ట్ నువ్వు ఇలాగ నేర్చుకునేటప్పుడు నేను కాన్సెప్ట్ నేర్పించేటప్పుడు గట్ట ఏం చెప్తాను, కొన్ని ఫార్ములాస్ చెప్తాను, లేదు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, కొన్ని ఎక్సెప్షన్స్ చెప్తాను. సో నువ్వు దానికి విడిగా ఒక షీట్ అయితే పెట్టేసుకో. ఒక ఫార్ములాలన్నీ కూడా అటామిక్ స్ట్రక్చర్ లెసన్ ఫార్ములా ఇదిగో దీంట్లో ఉన్నాయి. నెక్స్ట్
నెక్స్ట్ వేరే ఫార్మ్ థెర్మోడైనమిక్స్ ఫార్ములాస్ ఇక్కడ విడిగా. అలాగా ఫార్ములాలన్నీ కూడా ఒక చోట ఉండేటట్టు, ఎక్సెప్షన్స్ ఏమైనా వచ్చాయి ఆ ఎక్సెప్షన్స్ అన్నీ ఒక చోట ఉండేటట్టు. ఓకేనా, ఆ మోడల్లో ఏవైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటున్నాయి అవన్నీ ఒక చోట, గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్లు, నువ్వు మర్చిపోతున్నటువంటి పాయింట్లు ఏవైనా ఉన్నాయి అవన్నీ ఒక చోట. అలాగా నువ్వు ఏవైతే ఉంటున్నాయో అవన్నీ కూడా విడివిడిగా నువ్వు బుక్స్ అయితే రాసేసుకోవాలి. బుక్స్ కానీ ఫార్ములా షీట్స్ కానీ ఏవైనా పర్వాలేదు, అవి నువ్వు అరేంజ్ చేసుకో. ఓకేనా, అలా గుర్తుండాలి. క్లాస్ వినేటప్పుడు కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కానీ గుర్తుండవలసినవన్నీ కూడా నువ్వు విడిగా రాసుకుని దగ్గర పెట్టుకోవాలి. ఓకేనా, అండ్ ఇవన్నీ ఓకే, బట్ బాగా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నువ్వు రివిజన్ కూడా చేస్తూ ఉండాలి. ఓకేనా, సండేస్ వచ్చాయి, సండేస్ వచ్చినప్పుడు ఒకసారి రివిజన్ చేసుకోవాలి మొత్తం అన్ని. ఆ వీక్లో ఏవైతే చదవవో కెమిస్ట్రీ రిలేటెడ్ కాదంతా ఒకసారి రివిజన్ చేయి. లేదు అంత చదివేంటి వీడియో అంతా ఒకసారి వినేసాం సార్, రెండోసారి అంత టైం ఉండదేమో, ప్రాబ్లం ఏమీ లేదు. నోట్స్ ప్రొవైడ్ చేస్తున్నాను కదా, సో నోట్స్ రివైజ్ చేసుకుంటూ వెళ్ళు, నోట్స్ని రివిజన్ చేయి. నోట్స్ రివిజన్ చేసిన తర్వాత ఎక్కడైతే నీకు డౌట్ వచ్చిందో అక్కడ మరలా ఒకసారి వీడియో చూసి క్లియర్గా నేర్చుకో, ఆ టాపిక్ మళ్ళీ క్లియర్గా నేర్చుకో. సో అలాగ రివిజన్ అనేది నీకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అండ్ ఎగ్జామ్ టైంలో ఇక్కడ నువ్వు ఎగ్జామ్ రాస్తావు కదా, టెస్ట్ రాసేటప్పుడు నీ మెయిన్ ఫోకస్ అంతా టైం మేనేజ్మెంట్ మీద ఫోకస్ అవ్వాలి. అన్ని క్వశ్చన్స్ కూడా నువ్వు క్లియర్గా అటెంప్ట్ చేస్తున్నావా లేదనేదే ఫోకస్. అన్ని క్వశ్చన్లు కూడా టైం లిమిట్లో కంప్లీట్ అవుతుందా, ఎంత టైం పడుతుంది, మొత్తం అన్ని కంప్లీట్ అవ్వడానికి నీకు ఎంత టైం పడుతుంది అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనమ్మా, ఈ మెథడ్లో నా సైడ్ నుంచి వర్క్ నేను చేస్తాను, నీ సైడ్ నుంచి నువ్వు వర్క్ చేస్తే నీకు ఖచ్చితంగా కెమిస్ట్రీలో 40కి 35+ అయితే పక్కాగా రావచ్చు. నువ్వు పొరపాటున ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసేసాను సార్ 35 రాకపోయినా 30+ అయితే 99% వస్తుందిరా. ఈ సైడ్ అంతా కరెక్ట్గా ఉండాలి. నా సైడ్ అయితే నేను పక్కాగా 100% డ్యామ్ షూర్గా నేను అందించేస్తాను. ఇంకోటి కూడా చెప్పేస్తున్నాను చూసుకోపోని. ఇంకా నీకు కావాలి అంటే ఇదిగో కాన్సెప్ట్ ఉంది కదా, ఈ కాన్సెప్ట్ రిలేటెడ్లో నేను ఫస్ట్ ఇయర్ లెసన్స్ సెకండ్ ఇయర్ లెసన్స్ కొన్ని మ్యాక్సిమం కవర్ చేసేసాం, కవర్ అవ్వనటువంటి లెసన్స్ కూడా కవర్ చేస్తాము. సో ఒక్కసారి ఈ కాన్సెప్ట్ రిలేటెడ్లో ఆల్రెడీ లెసన్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాము, కాన్సెప్ట్ అయితే లెసన్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. ఒక్కసారి ఆ ప్లేలిస్ట్ లింక్ నీకు డిస్క్రిప్షన్లో పెడతా. సో నా పాత్రలో ఇదైతే కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ. ఫస్ట్ ఇయర్ది సెకండ్ ఇయర్ది ప్లేలిస్ట్ లింక్లు అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను, కావాలంటే వెళ్ళి ఒక్కసారి అయితే చెక్ చేసుకో. ఓకేనా, సో కాన్సెప్ట్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే నేను దాంట్లో లెసన్ వైజ్ అన్నీ ఇచ్చేసాను. ఇంకా నీదే ఆలస్యం. ఓకేనా, ఓకే. సో ఇవన్నీ కూడా క్లియర్ కదమ్మా, మొత్తం ఈ విధంగా చదవండి. అండ్ ఇంకొక విషయం చెప్తున్నాను రా, ఇక్కడ టెస్ట్ సిరీస్ కానీ డిపిపిస్ కానీ అన్నీ కూడా పీడబ్ల్యూ యాప్లో ఉంటాయి. నువ్వు ఒకసారి పీడబ్ల్యూ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ఓకేనా ఒకసారి అయితే చెక్ చేయి. సార్ ఈ టెస్ట్ సిరీస్ ఏంటి సార్, మీ టెస్ట్స్ ఎలా పెడతారు అంటే, నేను ఈ టెస్ట్ సిరీస్ ఇదిగో చూడు పీడబ్ల్యూ యాప్లో అవైలబుల్గా ఉంటుంది. పేరు ఏంటంటే రుద్ర టెస్ట్ సిరీస్ అనమాట, ఏపీ రుద్ర టెస్ట్ సిరీస్ ఏపీ అని సెర్చ్ చేయి, నీకు కనబడుతుంది. ఓకేనా, సో దీంట్లో టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళకి ఇంకొక ఆఫర్ ఉందిరా. ఏంటి ఆ ఆఫర్ అంటే, ఇదిగో 1 to 10 ర్యాంక్ వచ్చింది, ఈ టెస్ట్ సిరీస్ తీసుకుని 1 to 10 ర్యాంక్ నీకు వచ్చింది అంటే నీకు 2 lakhs ప్రైజ్ కూడా ఇస్తారు, దాంతోపాటు ట్యాబ్ ఇస్తారు, బ్యాచ్ రిఫండ్ ఇస్తారు. ఓకేనా, 1 to 10 అంటే మెయిన్లీ ఎవరు, టాపర్ స్టూడెంట్ కాబట్టి వాడికి ఎడ్యుకేషనల్ ప్రకారంగా కొద్దిగా హెల్ప్ అవ్వుద్ది అని మా ఉద్దేశంతో. సో నీకు టాప్ ర్యాంక్ వచ్చింది, నీకు ఎంసెట్లో టాప్ ర్యాంక్ వచ్చింది, 1 to 10 వచ్చింది అయితే 2 lakhs ఇస్తాం. లేదు 11 to 100 వచ్చింది అయితే 1 lakh ఇస్తాం, ట్యాబ్ ఇస్తాం, బ్యాచ్ రిఫండ్ ఇస్తాం. 101 to 1000 మధ్యలో వచ్చింది 10K ప్లస్ ట్యాబ్ ఇస్తాం, బ్యాచ్ రిఫండ్ ఇస్తాం. సో అలాగా నీకు 5000 to 10,000 వచ్చింది, ట్యాబ్ ఇస్తాము, రిఫండ్ ఇస్తాం. సో డీటెయిల్స్ క్లియర్ కదా. ఇది ఎవరికి ఇస్తాము అంటే ఓన్లీ రుద్ర టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళే, నువ్వు రుద్ర ఏపీ ఎఫ్సెట్ టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్స్. ఇది ఎంత ఉంటుంది సార్ అంటే, నార్మల్గా అంటే ఇప్పుడు రుద్ర ఏపీ టెస్ట్ సిరీస్ అనేది నువ్వు కొద్దిగా అమౌంట్ పెట్టాల్సి వస్తాయి. అంటే నువ్వు ఇప్పుడు ఈ రోజే తీసేసుకున్నావు అనుకోరా 299 రూపీస్ ఉంటుంది. లేదు కొన్ని రోజుల తర్వాత ఆ అమౌంట్ అనేది చేంజ్ అవ్వచ్చు. సో నువ్వు వెంటనే తీసుకోవాలంటే రుద్ర ఏపీ ఎఫ్సెట్ టెస్ట్ సిరీస్ రిలేటెడ్గా లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ కూడా నువ్వు చూసేసుకో. ఓకేనా, ఆ లింక్ కూడా నువ్వు చూస్తే నీకు నియర్లీ 299 పే చేయాలి అని ఉంటుంది. 299 పే చేస్తే చాలు. ఓకేనా, నీకు ఆ టెస్ట్ సిరీస్ అయితే వచ్చేస్తుంది. సో దాంట్లో నువ్వు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అన్ని రిలేటెడ్గా టెస్ట్స్ అయితే అటెండ్ అయిపోవచ్చు.
సో క్లియర్ కదమ్మా. సో నువ్వు మంచి ర్యాంక్ కొట్టాలి, ఇది గుర్తుపెట్టుకో. ఈ ప్రాసెస్లో ఎప్పుడూ కూడా నువ్వు ఎక్కడా కూడా క్విట్ అవ్వకు, నువ్వు క్విట్ అవ్వకు. నెవర్ క్విట్ టిల్ ఎగ్జామ్ వరకు క్విట్ అవ్వకు. నువ్వు క్విట్ అవ్వకపోతే ఖచ్చితంగా నీకు మంచి ర్యాంక్ అయితే పక్కాగా వస్తుంది. ఓకేనా, నీకు ఖచ్చితంగా మంచి ర్యాంక్ రావాలి అంటే నువ్వు ఎగ్జామ్ వరకు అసలు క్విట్ అయ్యే ఆప్షన్ లేకుండా ఉండాలి. సో నువ్వు క్విట్ అవ్వను అనే కామెంట్ ధీమా నీకుంది అంటే, ఎగ్జామ్ వరకు క్విట్ అవ్వను సార్ అనే ధీమా నీకుందంటే ఒక్కసారి కింద కామెంట్లో నెవర్ క్విట్ టిల్ ఎగ్జామ్ సార్, టిల్ ఎగ్జామ్ వరకు నేను అసలు క్విట్ అవ్వను సార్, ఎగ్జామ్లో మంచి ర్యాంక్ రప్పిస్తాను అని నువ్వు ఒక్కసారి నాకు కామెంట్లో ప్రామిస్ చేయి చాలు. ఓకేనా, ఒక్కసారి నీకు కామెంట్లో కామెంట్ చేయి, నెవర్ క్విట్ టిల్ ఎగ్జామ్. ఓకే, సో ఇంకా మీరు ఈ రుద్ర టెస్ట్ సిరీస్ గురించి ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా, అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను, ప్రాబ్లం ఏమీ లేదు. ఇన్ కేస్ నీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా కింద కామెంట్ చేయండి అమ్మా. సో మాకు ఈ విషయంలో ప్రాబ్లం వస్తుంది సార్, రుద్ర టెస్ట్ సిరీస్ చూద్దామంటే ప్రాబ్లం వచ్చింది, సో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోలో నీకు ఏ చిన్న ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, మేము కుదిరినంత వరకు రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాం. ఓకేనా, సో కామెంట్స్ అయితే ఖచ్చితంగా చూస్తాము. ఓకేనా, క్లియర్ కదమ్మా. సో ఎంసెట్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ రావాలి, మనందరికీ కూడా మంచి ర్యాంక్ రావాలి, అదే మా కోరిక. మా సైడ్ నుంచి మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. మీ వర్క్ కరెక్ట్గా ఉండాలి, ఎంసెట్లో మంచి ర్యాంక్ రప్పించాలి. ఆల్ ది బెస్ట్.